పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడున్నగా. కొనసాగించే యేసు నాకు తోడున్నగా. తుఫానులైనా వెనుగాలులైనా, తుఫానులైనా వెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు, వందనములు తెలియజేస్తా ఉంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరొక గొప్ప అవకాశం దేవుడు మనకి దయచేశాడు. ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి. రండి, ఈ ఉపవాస ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, మా దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోనికి చేరవచ్చిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకపరుచుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల నుండి ఈ ప్రార్థనలో పాల్పంపులు పొందుకున్న బిడ్డలను నీ కృపలో జ్ఞాపకపరుచుకోండి దేవా. వారి అక్కరలు,
వారి అవసరతలు మీరు తీర్చండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. నీ కొరకు ప్రభువా ఎదురు చూస్తున్న బిడ్డలకు నూతన బలాన్ని మీరు ప్రసాదింపచేయండి. వారి సమస్యలన్నింటిలో నుండి ప్రభువా బిడ్డలు విడిపించి గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఈ రాత్రికాలం కూడా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకపరుచుకుని నీ దాసుని నీ సెలవుచాటం మరుగుపరుచుకొని నాకు మాకు కావలసిన నీ జీవము గల మాటలు వినిపింప చేయమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. మరొక గొప్ప అవకాశం దేవుడు మనకు దయచేశాడు. ఆయన పాదంలో చెంత కూర్చొని మరియవలే దేవుని మాటలు నేర్చుకోవడానికి. ఈ రోజు కూడా రండి వాక్య భాగంలో 34వ కీర్తన 7వ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని స్పష్టంగా చూడాలని మనవి చేస్తున్నాను. మీకు ఇప్పటికే బైబిల్ చదవడం బాగా అలవాటు అయిపోయింది అనుకుంటున్నాను. రోజు ప్రతిదినం దేవుని వాక్యం చదువుతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రభువుకి స్తోత్రం. చూడండి 34వ కీర్తన 7వ వాక్యం నేను చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరొకసారి చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ మాటకు గమనించారా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన ప్రామిస్ అండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యమును మనం ఆధారం చేసుకొని దేవుని బిడ్డలు ఓ కష్టతరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, లేక తన సొంత వారే వ్యతిరేకంగా తిరగబడినప్పుడు దేవుని బిడ్డలను దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేశాడు అన్న సంగతిని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోనే మనం నేర్చుకుందాం. వింటున్నారా? దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ మాట మీ మనసులో ఉండనివ్వండి. దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ వస్తున్న ప్రమాదాలు, చుట్టూ ముట్టిన కష్టతరమైన పరిస్థితులు, లేక నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధాలు, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులు, వీటన్నింటిలో నుండి దేవుడు నిన్ను తప్పించడానికి సమర్థుడు అన్న సంగతిని ఈ రాత్రికాలం వాక్యములో నుండి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. వింటున్నారా? దేవుని యందు భయభక్తులు నిలుపుట ద్వారా ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రత్యక్షమైన ప్రొటెక్షన్ ఎలాగ ఉంటుందో, ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో ఈ రోజు వాక్య భాగం నుండి మనం నేర్చుకుందాం. దానికి గాను మనం ఎంచుకుంటున్న వాక్య భాగం 34వ కీర్తన 7వ వాక్యం. ఇందులో దేవుని దూత అనే మాట చూస్తున్నాం. ఆయన దూత కావలి ఉండడం మనం చూస్తాం. మీకు ఒక మాట చెప్పనా? దేవుని బిడ్డలను ముట్టినవారు, ప్రభువే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మీరు చూడగలిగితే 10వ వాక్యంలో, డ్యూటరానమీ చాప్టర్ 32 verse 10లో ఆయన కనుపాపవలి కాపాడుతాడంట. ప్రభువే చెప్పిన అద్భుతమైన మాట. అంటే దేవుని బిడ్డలకు ఏ కీడు రాకుండా ప్రతి కీడు నుండి దేవుడు తన బిడ్డలను కనుపాపవలి కాపాడుతాడు. కనుపాప అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అసలు మన కంట్లో ఒక డస్ట్ కానీ ఏదైనా అసలు ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది మీరు ఆలోచించండి. కనురెప్పవలే కనుపాపవలే మిమ్మును కాపాడుతానని ప్రభువే ప్రామిస్ చేశాడు. అవునండి, బైబిల్ గ్రంథంలో మీరు దేవుని వాగ్దానాలు మీకు గత ఉపవాస ప్రార్థనలలో కూడా మీకు గుర్తు చేస్తున్నాం కదా. ప్రతి దినం డివైన్ గ్రేస్ వాళ్ళకు ప్రత్యేకంగా దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడం, ప్రతిరోజు వాక్య ధ్యానం చేయడం, ప్రతిరోజు సంఘ సహవాసంలో వారు కలిసి రావడం ద్వారా, మరి ముఖ్యంగా దేవునికి సమీపంగా ఉండుట ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా
ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో వాగ్దానాలు, ఎన్నెన్నో దేవుని మాటలు నేర్చుకుంటూ వాటిని ఎత్తిపట్టి మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుని బిడ్డ మీరు గుర్తుంచుకోండి, దేవుడు మన ఎడల కూడా పనిచేస్తాడు. ఈ మాటలు వినిచున్న దేవుని సంగమా మీరు గమనించండి, కన్ను పాప వలె కాపాడే దేవుడు మనకున్నాడు. ప్రతి ప్రమాదము నుండి, ప్రతి పరిస్థితి నుండి దేవుని బిడ్డ. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, జకర్యా గ్రంథంకు రండి. ప్రభువే చెప్పాడు 2వ అధ్యాయం 8వ వచనంలో, మిమ్మును ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అన్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యంలో ప్రభు ఇస్తున్న గొప్ప మాట ఏంటో తెలుసా? మిమ్మును ముట్టిన వారు అంటే క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వారు, క్రీస్తు చెంతకు వచ్చిన వారు, క్రీస్తును ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వారు, క్రీస్తును కేంద్రముగా జీవితంలో కలిగి బ్రతుకుచున్న వారి జీవితములలో ప్రభు ఇస్తున్న ఒక అద్భుతమైన ప్రామిస్ ఏంటో తెలుసా? మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము అన్నాడు. అసలు ఎంత వాట్ ఏ మైటీ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డారా. ఈ రాత్రి కాలం మీరు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుని భద్రత దేవుని బిడ్డల పట్ల ఎలా పనిచేస్తాడు. దానికి మనం పరిశుద్ధ గ్రంథంలోనూ మీ అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఒక స్టోరీ లాగా, ఒక జరిగిన చరిత్రను మీకు అర్థమయ్యే రీతిలో ఉపమాన రీతికి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఏ విధంగా బోధించాడో ఈ రాత్రి కాలం కూడా వాక్యంలో నుండి మీకు ఒక స్టోరీ లాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వింటున్నారా? వాక్యమే, ఆ వాక్యాన్ని మీకు అర్థం చేసుకోవడం కొరకు మీ అందరి నేర్చుకొని దేవుని యందు విశ్వాసం ఉంచడం కొరకు నేను ఈరోజు మీతో స్పష్టంగా దేవుని వాక్యాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాను. సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు గమనించండి, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించునన్న మాట మనం చూసాం. దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదు తన జీవితంలో ఎన్నెన్నో శ్రమలు. దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవుని సంకల్పమును నెరవేర్చుటకు సమర్పించుకున్న వ్యక్తి, దేవుని చిత్తమును ఎరిగిన వ్యక్తి దావీదు. పాత నిబంధన కాలంలో మనం ఎక్కువగా ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం ఏం చూస్తామంటే 39వ అధ్యాయం దావీదు గురించి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే దావీదు జీవితం చాలా చాలా అనేకులను ప్రభావితం చేయగలిగింది. దావీదు తృణీకరించబడినప్పటికీ కూడా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు నిలిపాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ప్రార్థన సమయం, నేనెప్పుడు దేవుని మందిరముకు వెళ్ళాలన్న ఆశ ఆకాంక్ష దావీదును కట్టిపడేసింది. అంత గొప్ప సమర్పణ కలిగిన దావీదు జీవితంలో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. మీకు ఒక మాట చెప్పనా? కష్టాలు సమస్యలు బయటి నుండి వస్తే ఎదుర్కోవచ్చు, కానీ దావీదు జీవితంలో సొంత వారి నుండే శ్రమలు ఎదురయ్యాయి. అవునండి, తనతో ఉన్న తన మంత్రి, గర్భమున పుట్టిన తన కుమారుడు, ఆ దేవుని సేవకుడైన దావీదుకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. మీకు గత పాఠంలో గుర్తు చేశాను. మీరు ఒకవేళ ఈ రోజు మొదటిగా మీరు వచ్చినట్లయితే గత సెర్మన్స్ చూడండి. Day 1 ఫాస్టింగ్ ప్రేయర్, Day 2 ఫాస్టింగ్ ప్రేయర్, అలాగే కంటిన్యూస్ గా మీరు ఫాస్టింగ్ ప్రేయర్స్ లో నేను దావీదు కుమారుడైన అబిషాలోము గురించి కొన్ని సంగతులు మీకు గుర్తు చేస్తాను. దావీదు కుమారుడైన అబిషాలోము దావీదుకు వ్యతిరేకంగా అధికారము కొరకు తిరుగుబాటు చేసి తండ్రి మీద తిరుగుబాటు చేసిన ఒక బహు భయంకరమైన వ్యక్తి అబిషాలోము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తన క్యాబినెట్ లో పనిచేసిన ఒక అద్భుతమైన మంత్రి అహితోపేలు. ఈ మాటలు చెప్పండి అందరూ. తన గర్భమున పుట్టిన కుమారుడు అబిషాలోము అధికారము కొరకు తన తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని తీసేసి రాజస్థానంలో నేను ఉండాలనుకొని ప్రకటన చేసేసుకున్నాడు. ఈనాడు చూడండి, అధికారం కొరకు ఎంత ఘాతుకైనా తెగిస్తున్నారు చూడండి. మానవుడు అధికారం చేజిక్కించుకోవడం కొరకు సొంత వారిని కూడా మట్టిలో కలిపే చరిత్ర కలిగిన దేశంలో మనం ఉన్నాం. అసలు మీకు తెలుసా భారతదేశ చరిత్ర? అవసరమైతే శత్రువు బయట నుండి రాడు. నేను మీకు పదే పదే చెప్పేది ఏంటంటే సొంత వారి నుండి, తన గర్భమున పుట్టిన వ్యక్తి దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేశాడు, దావీదుకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అలాంటి పరిస్థితులలో వాస్తవానికి కన్న ప్రేమ చూడండి. దావీదు నిలబడితే
అభిషాలోము ఉండేవాడు కాదు. కానీ తన కుమారుని పట్ల చూడండి, దేవుని బిడ్డలారా, దావీదు ఒక తండ్రి ప్రేమ మనకి ఇక్కడ కనబడుతుంది. నిజంగా దైవిక ప్రేమ మనకి ఇక్కడ కనబడుతుంది. ఉన్న ఫలంగా కనీసం కాళ్ళకు పాదరక్షలు కూడా వేసుకోకుండా అడవులు పట్టుకుని పారిపోయాడు. ఎందుకో తెలుసా? అభిషాలోము దావీదు మీదకి తిరుగుబాటు చేసినప్పుడు ఒకవేళ నిలబడితే అభిషాలోము ఏం చేస్తాడండి? దావీదుని గెలుస్తాడా? గొల్యాతు లాంటి వాడినే నేలమట్టం చేసిన వ్యక్తి దావీదు. దావీదుకు దేవుని తోడుంది. దావీదును దేవుడు నిలబెట్టాడు. దావీదు సింహపు గుండె కలిగిన వ్యక్తి. వింటున్నారా దేవుని బిడ్డలారా? క్రైస్తవుడు కూడా సింహము గుండె కలిగిన వ్యక్తి. పిరికితనము గల ఆత్మ మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు శక్తియో ప్రేమయో, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం గమనించండి, కన్న ప్రేమ దావీదును అడవుల వెంట పారిపోయేటట్టు చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తన దగ్గర మంత్రి అహితోపేలు దావీదు దగ్గర ఒక మంత్రిగా ఉన్నాడు, రాజులకు మంత్రిగా ఉన్నాడు. మీరు దినవృత్తాంతముల గ్రంథం మీరు చూడగలిగినట్లయితే దేవుని బిడ్డలారా, 27వ అధ్యాయం ఒకసారి చూద్దాం, అక్కడికి వెళ్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం దయతో మీరు బాగానే చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 27వ అధ్యాయం. నేను 33వ వచనాన్ని మాత్రము మీ క్షేమము కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని స్పష్టంగా చూడాలని మనవి చేస్తున్నాను. నా మాటలు వినబడుతున్నాయా? చూడండి, 27వ దినవృత్తాంతముల మొదటి గ్రంథం, ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 27:33 అండి. 27వ అధ్యాయం 33వ వచనం. అహితోపేలు రాజునకు మంత్రి. రాజెవరు? దావీదు. దావీదునకు రాజునకు మంత్రిగా ఉన్న అహితోపేలు. జాగ్రత్తగా వినండి. ఈ అభిషాలోము ఎప్పుడైతే రాజైన దావీదు మీదికి తిరుగుబాటు చేయడం ప్రారంభించాడో, అహితోపేలు రాజైన దావీదును విడిచిపెట్టి అవతల పార్టీలో చేరాడు. వింటున్నారా? అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? ఈనాడు తన సొంత క్యాబినెట్ లో ఉన్న వ్యక్తి, తన సొంత మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి. ఇంకొక మాట, అహితోపేలు మామూలు వ్యక్తి కాదు. అహితోపేలు ఒక ఆలోచన చెబితే అది దేవుడు చెప్పినట్లు ఉంటుంది. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, అంత గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి అహితోపేలు. అయితే ఎప్పుడైతే అభిషాలోము దావీదు మీదికి తిరుగుబాటు చేశాడో, ఇక అహితోపేలు అనుకున్నాడు, ఇక దావీదుతో ఉంటే నాకేం పనిలేదు, అందుకే ముందు భవిష్యత్తును ఎరిగి ఇక అభిషాలంతో చేరిపోయి అభిషాలోముకు కూడా నేను మంత్రిగా ఉండి నా రాజ్యాన్ని అసలు మీరు ఆలోచించండి, సొంత వారే. ఈనాడు చాలా భారతదేశ చరిత్ర బయట నుండి కాదు, హత్యలు సొంత వారేనండి. స్థలము కొరకు, ఆస్తి కొరకు, అధికారం కొరకు, అంతే. చూడండి, అధికారం, ఫేమ్, నేమ్, ఇవన్నీ వీటి కొరకే కదా ఈనాడు హత్యలు జరుగుతున్నాయి. గమనించండి, వీటి కొరకే కదా ఈనాడు పార్టీలు. ఏ రాజకీయ పార్టీ వచ్చైనా మీకు ఒక మాట చెప్పాలి ఈ రాత్రికాలం, ఏ పొలిటీషియన్స్ అయినా ప్రజల మేలు కొరకు ఏదైనా చేస్తున్నాడా? మీరు ఆలోచించండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, మా పార్టీ వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తున్నారే తప్ప ప్రజలకు జరిగిన మేలేమి కనబడలేదు. ఇది మీ దృష్టికి మీరు ఆలోచన చేయండి. నేను పార్టీలకు వ్యతిరేకం, ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. నా పార్టీ పరమ తండ్రి అయినది. దేవునికి స్తోత్రం. నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ దావీదుతో ఉండవలసిన మంత్రి అహితోపేలు అభిషాలోము పార్టీలోనికి వెళ్ళిపోయాడు. నేనేం చెప్పాను? అహితోపేలు ఎలాంటి వ్యక్తి? ఆయన ఏదైనా ఒక ఆలోచన చెప్తే, అహితోపేలు గనక ఒకవేళ ఏదైనా ఆలోచన చెప్తే అది దేవుడు చెప్పినట్లు ఉంటుంది. మీకు ఒక మాట చూపిస్తాను. అదే దినవృత్తాంత రండి ఒకసారి, 2 శామ్యూయల్, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. నేను 23వ వచనాన్ని మీ క్షేమం కొరకు చదువుతున్నా. దయతో మీ భాగాన్ని చూడాలి, ఎందుకంటే కొన్ని వాక్యాలు మీరు చూడాలి. అప్పుడు ఇంకా విశ్వాసంలో మనం స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. 16వ అధ్యాయం, 2 శామ్యూయల్ చాప్టర్ 16:23 అండి. 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను
ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. విన్నారా? ఐతోపేలు ఏదైనా ఆలోచన చెబితే ఆ ఆలోచన దేవుడు చెప్పినట్లు ఉంటుంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక ఈ ఐతోపేలు అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ప్రారంభం అందరూ బాగానే ఉంటారండి, ముగింపే కష్టం. ఐతోపేలు ప్రారంభం రాజైన మంత్రితో దావీదుతో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. దావీదు దగ్గర మంచి, ఆయన చెప్పింది అంతా జరుగుతూ వచ్చేసింది. కానీ కొన్నిసార్లు చూడండి, మనుషులు మారిపోతూ ఉంటారు, మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి, పార్టీలు మార్చేస్తూ ఉంటారు, ఆలోచన మార్చేస్తూ ఉంటారు. సొంత మంత్రి దావీదుకు మేలు చేయాలి కానీ దావీదుకు కీడు చేసే వారితో ఏకమైపోయాడు. ఎందుకు? అది కాదు, ఇందాక చెప్పాను కదా, ఈనాడు మనీ కొరకు, పవర్ కొరకు, డబ్బు, అది కాదు, ఈ రెండు ఉంటే చాలు మనిషి జీవితంలో. వింటున్నారా? దీని కొరకు ఎంతటి ఘాతుకాయకైనా తెగిస్తున్నారు దేవుని బిడ్డలారా. ఇలా గమనించండి. అయితే ఈ ఐతోపేలు ఏం చేశాడంటే అబషాలోము పార్టీలో చేరిపోయాడు. అబషాలోముతో ఒప్పందం చేసేసుకున్నాడు. అబషాలోముతో అన్నాడు, ఇదిగో నీ తండ్రి అయిన దావీదు బలహీనత నాకు తెలుసు, కాబట్టి ఇలా చేస్తే అతన్ని మనం గెలుస్తాము, రాజ్యం నీదే, అధికారం నీదే అని ఒక ఆలోచన చెప్పాడు. మీ ప్రారంభంలో చెప్పాను, ఐతోపేలు చెప్పిన ఆలోచన దేవుడు చెప్పినట్లు ఉంటుంది. అయితే ఈ ఐతోపేలు ఆలోచనను దేవుడు నిర్వీర్యం చేసేసాడు. ఎలా చేశాడా? ఇప్పుడు ఆ మాటలు మీకు ఈ రాత్రి కాలం మీ దృష్టికి నేను తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఐతోపేలు ఒక్కసారి మీరు అదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయం దయతో 30వ వచనం 31వ వచనం నేను చదువుతున్నాను. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు, పరిస్థితులు దాపురి ఏమంటారు, తలక్రిందులైపోయి, సొంత వారే తనకు వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేస్తున్నారు. తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో ఐతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా, ఐతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఇది అద్భుతమైన మాట. దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఐతోపేలు అసలు ఆయన చెప్తేగా తిరుగులేదు. శాసనము చేసినంత, ఒక చట్టం చేసినంత తీరు అన్నమాట. అలాంటి వ్యక్తి ఆలోచనను ఇదిగో దావీదు అంటున్నాడు. ఇదిగో దావీదు ఎవరు? దేవుని సేవకుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న, ఎన్నుకున్న ఒక గొప్ప వ్యక్తి. అయితే సొంత వారే తిరుగుబాటు చేసినప్పుడు, సొంత మంత్రివర్గంలోనే గర్భంలో పుట్టిన తన కుమారుడే వ్యతిరేకంగా నిలబడినప్పుడు దావీదు చేసిన ఒకే ఒక్క ప్రార్థన చూడండి. ఆ మాట మీ కొరకు నేను మరలా చదువుతున్నాను. ఏమంటారు? యెహోవా, ఐతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. మీకు ప్రారంభంలో చెప్పాను, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా విరోధముగా పనిచేసిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్ చెప్పండి. ఈనాడు నీ కొరకు వ్యతిరేకంగా ఎవరైనా కుట్ర చేస్తున్నారేమో, దేవుడు ఆ ఆలోచనను తారుమారు చేసేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని బిడ్డ, ప్రార్థన. ఏం చేయొద్దు. మనం పోరాడున్నది శరీరంతో కాదు, మనం యుద్ధానికి సై అంటే సై కాదు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సింది దేవుని నమ్ముకున్న తర్వాత, విమోచించబడిన తర్వాత దేవుని పాదాలు చెంత ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రార్థన చేయాలి. నా మాటలు వింటున్నారా? ఇలాగ ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. దావీదు పట్ల చేసిన దేవుడే మన పట్ల కార్యం చేస్తాడు. దావీదు పట్ల ఏం కార్యం చేస్తాడు? దావీదు ప్రార్థన చేస్తాడు. ఐతోపేలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ సంగతి విన్నా, మీకు ఇద్దరు వ్యక్తులను మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ సంగతి విన్నా గమనించండి దేవుని బిడ్డలారా. మీరు ఒకసారి ఆ వాక్య భాగంలోకి ముందుకు వెళ్దాం. ఈ సంగతి విన్నా ఇద్దరు మనుషులు, ఎవరు వాళ్ళు? 17వ అధ్యాయం, ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం, నేను 18వ వచనం 19వ వాక్యం మీ కొరకు నేను చదువుతున్నాను, గమనించండి. తాము వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబషాలోమునకు తెలిపెను గాని వారిద్దరు వేగిరముగా పోయి బహురీములో ఒకని ఇల్లు చేరి
అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను. అబిషాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పెను. గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చి. ఈ మాట గమనించారా? అహిమయస్సు, యోనాతాను, ఈ ఇద్దరు వ్యక్తులు గూఢాచారులుగా ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు నిజానికి ఈ సంగతి అంటే ఈ యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం కొరకు ఇటువైపు ఒకవైపు ఏమో ఐతోపేలు అబిషలోముకేమో సలహాలు ఇస్తున్నాడు, ఒకవైపు ఏమో వీరి దూరంగా దావీదు తన సైన్యం లేక తన ప్రజలను తీసుకొని కొండకు ఎక్కి ఆయన పారిపోయి తలదాచుకుంటున్నాడు. ఈ ఇద్దరి మధ్యలో అహిమయస్సు, యోనాతాను వీరు దావీదు సైన్యం. అయితే ఈ సంగతి తెలిసిన తర్వాత ఈ ఆలోచన, ఐతోపేలు చేసిన ఆలోచన అహిమయస్సు యోనాతాను విన్నాడన్న సంగతి తెలుసుకొని అబిషలోము మనుషులను పంపి అహిమయస్సును యోనాతానును చంపాలని వారి వెంట పరిగెత్తారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ఇద్దరు వ్యక్తులు అహిమయస్సు, యోనాతాను బహురీము అనే ఒక గ్రామం లేక ఒక ప్రాంతం, ఒక ఊరిలో ఒక ఇంటి ఇల్లాలు, ఆమె పేరు రాయబడలేదు, బహురీము ఇల్లాలు దేవుని దూతగా వాడబడింది. దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడింది. ఈ రాత్రి కాలం మీకు ప్రారంభంలో చెప్పాను 34వ కీర్తన 7వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, దేవుని దూత వలె బహురీము ఇల్లాలను దేవుడు వాడుకున్నాడు. వాట్ ఏ మైటీ గాడ్ వి హ్యావ్. ఆ సంగతులు చదువుతుంటే చాలా ఆశ్చర్యం అవుతా ఉంటుంది దేవుని బిడ్డలారా. ఈ అహిమయస్సు, యోనాతాను వచ్చేసారు. బహురీము ఇంటి ఇల్లాలు ఒక ఇంటి దగ్గరికి వచ్చేసారు. ఆ ఇంటిలో ఒక ఇల్లాలు ఉంది, ఆమె ఒక గృహిణి, ఇల్లాలు ఒక గృహిణి. ఆ ఇంటి ఇల్లాలు దగ్గర బావి ఉంటే ఆ బావిలో దిగి దాక్కున్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ బావిలో దాక్కున్నప్పుడు ఈ సంగతి ఎవరు చూడలే. ఆ బహురీము ఇంటి ఇల్లాలు ఆ సంగతి చూసి వెంటనే తరుముకున్న వాళ్ళు వస్తున్నారు కదా, అబిషలోము మనుషులు వస్తున్నారు. అంటే దేవుని సేవకుడైన దావీదు ప్రజలను, దేవుని బిడ్డలను కాపాడడానికి దేవుని దూత వలె దేవుడు బహురీము ఇల్లాలను వాడుకున్నాడు. మీరు ఆలోచిస్తున్నారా దేవుడు ఎలా పనిచేయడం ప్రారంభిస్తాడు? ఆ యోనాతాను, అహిమయస్సు ఆ బావిలో దాక్కున్నప్పుడు, ఆ బావిలోకి దిగినప్పుడు వెంటనే ఆమె ఆ బావి మీద ముతక గుడ్డ ఒకటి తీసుకొచ్చి దాని మీద పరిచి ఏం చేసింది? ఆ మాట మీ కొరకు చదువుతున్నాను చూడండి. గోధుమ పిండి ఆరబోసాను. ఎంత జ్ఞానవంతురాలండి, ఎంత విశ్వాసురాలండి. మీరు గమనించండి, దేవుని ప్రజలను కాపాడడానికి దేవుడు ఎలా పని చేస్తాడు. ఈనాడు బహురీము ఇల్లాలు చేసిన పని అసలు ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం, దేవుని ప్రజలను కాపాడాలన్న ఒక తాపత్రయం ఈనాడు నీకుందా? దేవుని ప్రజల కొరకు తార్సువాడైన పౌలు ప్రమాదంలో ఉన్నప్పుడు తన మేనల్లుడు ఎలా కాపాడాడు? మీరు ఒకసారి ఆలోచించండి. ఈనాడు బహురీము ఇల్లాలు దేవుని సేవకుడైన దావీదు ప్రజలను లేక దావీదు పక్షముగా ఉన్న ప్రజలను, ఒకవేళ వీరు గనుక అహిమయస్సు, యోనాతాను గనుక అబిషలోము మనుషులకు కనబడితే దావీదును ఆ రోజు చంపేసేవాళ్ళు. దావీదును దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడు? దావీదును కాపాడడానికి దూత వలె బహురీము ఇల్లాలను దేవుడు వాడుకున్నాడు. బహురీము ఇల్లాలు గురించి మీకు కొన్ని సంగతులు మీకు చెప్తాను ఈ రాత్రికాలం. బహురీము ఇల్లాలు ధైర్యవంతురాలు, బహురీము ఇల్లాలు జ్ఞానవంతురాలు, బహురీము ఇల్లాలు దేవుని ప్రజలకు మేలు చేసే ఒక వ్యక్తిత్వం కలిగినది. బైబిల్ ఏమంటుందో తెలుసా? మేలు చేయడంలో విసిగిపోవద్దు. ఈ రాత్రికాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఇదిగో దేవుని ప్రజలకు, నువ్వు ఇతరులకు మేలు చేస్తే దేవుడు నిన్ను మర్చిపోడు. బహురీము ఇల్లాలు చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఒకవేళ ఆమె
ఈ మనుషులను అంటే ఈ అహిమయస్సు యోనాతాను దాచిపెట్టిన సంగతి అబుషాలోముకు తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆమె బ్రతకనిస్తారా? ఇంటిని ఉండనిస్తారా? కానీ మనుషులకు భయపడలే. మీకు గుర్తుందా? రాజాజ్ఞకు భయపడక క్షిప్రా పూయ మంత్రసానులు వలి పనిచేసింది. రాజాజ్ఞకు భయపడక యొకేబెదు వలె ధైర్యంగా నిలబడింది. రాజాజ్ఞకు భయపడక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ఒక అద్భుతమైన క్యారెక్టర్ బహురీము ఇల్లాలు. ఎంత గొప్ప ధైర్యశాలి అండి. అందుకే దేవుని బిడ్డలకు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంది. ఆ మాట చెప్పండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆమె ధైర్యం, ఆమె తెలివితేటలు, ఆమె జ్ఞానయుక్తముగా అసలు ఎవరు చెప్పారు ఆమెకు దాచిపెట్టాలని? ఇప్పుడు ఎవరో ఏదో అపాయమైన ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. నీ యొద్దకు వస్తే నువ్వు షెల్టర్ ఇస్తున్నావా? నీ యొద్దకు వస్తే వారి గుట్టు రట్టు చేస్తున్నావా? నీ యొద్దకు వస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నావా లేక పబ్లిక్ చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయ దేవుని బిడ్డ. ఈ రాత్రి కాలం బహురీము ఇల్లాలు ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి. బహురీము ఇల్లాలు ధైర్యవంతురాలు. బహురీము ఇల్లాలు సహాయము చేయాలన్న, ఇతరులను కాపాడుటలో తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టేసింది. అహిమయస్సు యోనాతాను దేవుని ప్రజలను కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. గుర్తొస్తుందా? ఎస్తేర్ ఒకే మాట నింది, 127 సంస్థానాల్లో చెదరియున్న యూదులను కాపాడడం కొరకు ఒకటే మాట అనేది, నేను నశించేదను, నా ప్రజలు కాపాడబడాలి. ఈ తెగింపు ఉందా దేవుని బిడ్డ? ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుని కార్యాలు ఎలా మన జీవితంలో దేవుడు చేస్తుండో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎలా మనతో మాట్లాడుతున్నాడు, ఎలాగా ఈ బహురీము ఇల్లాలు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆమె జీవితంలో మరి ముఖ్యముగా ధైర్యముతో పాటు జ్ఞానంతో పనిచేసిందండి. చురుకుగా, ఒకవేళ ఏమాత్రం అనుమానం వచ్చేసినా ఆమెను అబిషాలోము మనుషులు చంపేస్తారు. మనుషులకు భయపడాల, దేవునికి భయపడింది. ఒక మాట చెప్పనా? దేవునికి భయపడేవారు మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడేవారు దేవుడు చూసుకుంటాడు, ఆయన భద్రత ఇస్తాడు. ఆయన మీకు విషయం చెప్పిన ఆ కనుబొబ్బు కలుగజేస్తాడు, దుష్టుడు నీ మీద దాడి చేయకుండా. అవునండి, నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని కాపాడడానికి ఆ సొదొమ గొమొర్రా ప్రజలకు దేవుడు కనుబొబ్బు కలుగజేయలే. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ గుమ్మము తలుపు కనుక్కోలేకపోయారు. అంత గొప్ప దేవుడు పనిచేస్తాడు. బహురీము ఇల్లాలు ముతక గుడ్డ తీసి ఆ బావి మీద పరిచి గోధుమ పిండి ఆరబోసింది. ఎవరికైనా అనుమానం వస్తుందా? ఆలోచించండి. ఆమె చేసిన సాహసం, ఆమె చేసిన పని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టాడు. నీ కొరకే చేస్తున్నావా? దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘానికి మేలు చేస్తున్నావా? చేయాలి. మేలు చేటలో విసిగిపోవద్దు. ఒక మాట కొలస్సీ పత్రిక మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 23వ వచనాన్ని మీ క్షేమం కొరకు నేను చదువుతున్నాను. గమనించండి దేవుని బిడ్డలారా. కొలస్సీలకు రాసిన పత్రిక అయితే ఒకసారి రండి. 3వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరేమి చేసినా, మేలు చేసినా అది మనుషుల నిమిత్తం కాదు, అది ప్రభువు నిమిత్తం. నువ్వు ఏది చేస్తున్నావో, నువ్వు పాట పాడుతున్నావా, అది ప్రభు నిమిత్తం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది ప్రభు నిమిత్తం. పరిచర్య చేస్తున్నావా సంఘంలో, అది ప్రభు నిమిత్తం. దేవుని కొరకు నువ్వు సపోర్ట్ గా నిలబడుతున్నావా ఒక పిల్లర్ గా, అది ప్రభు నిమిత్తం, అది మనుషుల నిమిత్తం కాదు. అందుకే మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం నేను పని చేస్తున్నాను. కష్టతరమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, బహురీము ఇల్లాలు ఆ మనుషుల కొరకు కాదు, ప్రభువు కొరకు, ప్రభు ప్రజల కొరకు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన క్యారెక్టర్. ఈ మాటలు వినిచిన దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తన దూతను కావలి పెడతాడు. ఆ దూత ఎవరు? బహురీము ఇల్లాలు. ఈనాడు దూతగా నువ్వు చలమని కావాలి. దేవుని పక్షముగా, దేవుని చేతిలో వాడబడే ఒక పాత్రగా నేను ఉండాలి. అందుకే దేవుడు మనల్ని డిజైన్ చేస్తాడు కదా.
అందుకే ఈ మాటలు దేవుడు మనకు వినిపిస్తున్నాడు కదా. కాబట్టి మేలు చేయుటలో విసుకొద్దు, ఏమి చేసినా అది మనుషుల కొరకు కాదు. మనుషులు చూసినా మనుషులు చూడకపోయినా ఆ సంగతి ఎవరైనా చూసేనా? ఆ సంగతి ఎవరికి తెలియదు, కానీ దేవుడు చూశాడు. మీరు చేసే పని, మీరు చేసే పరిచర్య, మీరు చేసే ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలం ఇచ్చే. అందుకే ఆ మాట మీకు మరొకసారి చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3:23 ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. సగం సగం కాదు, దేవుడు సఫలపరుస్తాడు మనస్ఫూర్తి. ఈ రాత్రి కాలం గమనించండి, దావీదు దేవుని సేవకుడిని కాపాడుటలో దూత వలె బహురీము ఇల్లాలను దేవుడు వాడుకున్నాడు. దేవుని చేతిలో ఒక ముఖ్యమైన పాత్రగా నువ్వు వాడబడాలని మా ప్రార్థన. వింటున్నారా? ఈ రాత్రి కాలం దేవుని బిడ్డలారా, ఏమి చేసినా బహురీము ఇల్లాలు వలె మనస్ఫూర్తిగా చేయండి. దావీదు చేసిన ప్రార్థన ఏం చేశాడు తెలుసా? ఐతోపేలు ఆలోచన దేవుడు తలక్రిందులు చేసేసాడు. ఐతోపేలు ఆలోచించింది ఒకటి, దేవుడు దాన్ని తిప్పేశాడు. ప్రార్థనకున్న శక్తి అది. నీకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము నిర్వీర్యము కావాలంటే నువ్వు చేయాల్సింది ప్రార్థన ఒకటే. పరిస్థితులు మార్చబడాలంటే నువ్వు చేయాల్సింది ప్రార్థన ఒకటే. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు చేయాల్సింది ప్రార్థన ఒక్కటే, ప్రార్థన మాత్రమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వింటున్నారా? యెహోవా జీవము గలవాడు, మేము ప్రకటించుచున్న దేవుడు, ఆయన సర్వాధికారి, జీవాధిపతి, ఆయన ప్రార్థన ఆలకించువాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దావీదు ప్రార్థనను ఆలకించి దావీదును కాపాడుటలో బహురీము ఇల్లాలను దేవుడు ఒక దూత వలె వాడుకున్నాడు. ఎంత అద్భుతమైన, అర్థమవుతుందా చరిత్ర? ఇది మన జీవితంలో ఈ పాఠం. అవును కదా? మరి మనం ఎలా ఉంటున్నాం కష్టాలు వచ్చినప్పుడు? దావీదు తిరిగి యుద్ధం చేయలేదు, ప్రార్థన చేశాడు. నీకు వ్యతిరేకంగా ఆలోచనలు, నీకు వ్యతిరేకంగా దుష్టుడు ఎప్పుడు కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల వెదుకుచూ తిరుగుచున్నాడు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకెంతకాలం అయింది నీ ప్రార్థన జీవితం? ఇంకెంతకాలం ఇది? ఇప్పుడే, ఇదే, ఈ రోజే ఒక సమర్పణ చేసుకో. సమయం వృధా చేయకు, ప్రార్థన చేయి, పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేయి, ఏ కీడు రాకుండా దేవుడు తన ప్రొటెక్షన్ నీకు ఇస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు నీ పట్ల పనిచేస్తాడు. అద్భుతమైన కంచెను దేవుడు నీ కొరకు పెడతాడు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థనను మానకూడదు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు చేయాల్సింది ప్రార్థనే. సమయమందును అసమయమందును ప్రార్థనలు చేయి, దేవుడు తన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. వాక్యంలో రాయబడింది 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. ప్రభు చెప్తున్న మాట. ప్రమాదాల నుండి తప్పించే దేవుడు ఆయన, శ్రమల నుండి తప్పించే దేవుడు ఆయన, కీడు నుండి తప్పించే దేవుడు ఆయన. దుష్టుని ఆలోచన నీ మీదికి రాకుండా తప్పించగలిగిన దేవుడు ఆయన. ఆనాడు బహురీము ఇల్లాలను దూత వలె వాడుకోవడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడో నీ పక్షంగా తెలియదు దేవుని బిడ్డ. కాబట్టి ఈ రాత్రి కాలం దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భయపడకు, నీ భక్తిని కొనసాగించు, ప్రార్థన జీవితాన్ని కొనసాగించు, ఆగిపోక ముందుకే సాగిపో. దేవునిపై భారమై దేవుడు చూసుకుంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఒక అద్భుతమైన క్యారెక్టర్ బహురీము ఇల్లాలు. చూడండి ఎంత అద్భుతమైన వ్యక్తో. ధైర్యం, విశ్వాసం, తెగువ, చురుకుదనం. చూడండి ఎంత గొప్ప వ్యక్తి ఆమె. ఇతరుల పట్ల సహాయం చేయాలన్న ఆశ ఉందా? అయితే అంతా నీకు మంచి చేస్తాడు. ఇతరులకు నువ్వు మేలు చేస్తే అది నీకే వస్తుంది. దేవుని పట్ల తిరిగి దేవుడు నీకే, నీ కుటుంబానికి, నీ పిల్లలకే మేలుకరంగా, దేవుని ప్రజల పక్షంగా, దేవుని సేవకుల పక్షంగా, దేవుని సంఘం పట్ల, దేవుని బిడ్డల పట్ల నువ్వు మేలు చేయడానికి పూనుకున్నప్పుడు దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాదు. ఒక మాట మీకు చదివి నేను ప్రార్థన చేస్తాను. ఎబ్రీ పత్రికకు రండి దయచేసి. ఒక్కసారి ఎబ్రీలకు రాసిన పత్రిక, మీ క్షేమం కొరకు నేను ఒక మాట చదివి ఈ రాత్రికాల కూటాన్ని మనం ముగించుకుందాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల చుట్టూ దేవుడు ఎంత అద్భుతమైన కాపుదల ఉంచుతున్నాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను. 10వ అధ్యాయం దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనం రాయబడుతున్న అద్భుతమైన మాటలు ప్రభు చెప్తున్నాడు. 23వ వచనం చదువుతున్నాను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరండి? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. నమ్మదగిన దేవుడు అనుకున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నీ పట్ల ప్రామిస్ ఉంది, వాగ్దానం ఉంది. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. వాగ్దానము చేసిన వాడు ఆయన నమ్మదగిన వాడు. ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. దేవుడు నమ్ముతున్నావా? అయితే నీ కొనేసిన పైకి చూపించు. ప్రభువా, ఈ రాత్రికాలం నీ మాటను నమ్ముతున్నాను. కీడులో నుండి తప్పించే దేవుడవని, కష్టాల నుండి విడిపించగలిగిన సమర్థుడవని, సమస్యల నుండి నన్ను విడిపించగలిగిన దేవుడవని నమ్ముతున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయమని అడగండి. ఒక్కసారి మీ కొనేసిన పైకి చూపించి ప్రార్థనలోకి భవించండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రికాలం ఎంతమంది అయితే బిడ్డలు నీ మాటలు విని విశ్వాసంతో వారి చేతులు ఎత్తారో, వారి చేతుల్లో మీరు ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ప్రభువా, నువ్వైతే బాహాటముగా చూస్తున్న దేవుడు నాయన, ప్రత్యేకంగా బిడ్డలు మీరు బలపరచండి. బిడ్డల పట్ల ప్రతి కీడుని తప్పించి, అవునయ్యా, నీ దూతను కావలి ఉంచి 34వ కీర్తన వాక్యంలో చెప్పబడిన రీతిగా నీ వాగ్దానాన్ని బిడ్డల జీవితాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ, బలహీనలను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ఇంకా శరీర రుగ్మతలు, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న కొట్టుబెట్టుతున్న బిడ్డలందరికీ ప్రభువా స్వస్థతను మీరు దయచేసి నీ సాక్షి నిలుపుకొనమని, అవునయ్యా, ప్రతి కీడుని బిడ్డల్ని తప్పించి నామ మహిమ కొరకు ఘనత కొరకు నిలబెట్టుకోమని, ఈ ఉపవాస ప్రార్థనలు ఇంతవరకు మీరు మాకు సహాయకులు నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుండి నీ మాటలు విని ఈ ప్రార్థనలో ఏకమేసిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, వారి సమస్యలు సాక్ష్యములుగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం చెప్తాం పెద్దగా ఆమేన్. ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థనలు ఏకీభవించారు. వారందరి కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దేవా. నీ మాటలు ఎంతమంది అయితే బిడ్డలు విని విశ్వాసంలో ప్రభువ వారు స్థిరంగా ఉన్నారో, ఈ మాటల మీద ప్రభువ వారి తండ్రి మనస్సు నిలిపారు, ఆ బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకపరుచుకోమని, మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలకు చేరవచ్చిన పరిశుద్ధులందరికీ, సంఘమంతరికి, సర్వలోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నిడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.